నమస్కారం. దొండకాయలు అమ్మ వాళ్ళు వండి పెడితే తింటమే గానీ, ఇందులో ఏమన్నా క్యాలరీలు ఉన్నాయా? ఏమన్నా విటమిన్స్ ఉన్నాయా? అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఉంటే సి విటమిన్ అని, పీచు పదార్థం ఉంటే పీచు పీచుగా ఉంటే పీచు పదార్థం అని. అలా కాదండి. ఈ దొండకాయలైతే చాలా మంచిది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. చాలా రుచిగా కూరలు కూడా చేసుకోవచ్చు. షుగర్ కంట్రోల్ అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గించడం చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్న వాళ్ళకైతే దొండకాయ చాలా మంచిదని చెప్పొచ్చు. ఇంకో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులోనే పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల, అంటే ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఉండటం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది. ముఖ్యమైనది ఇంకా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలని చాలా కష్టపడుతూ ఉంటారు కదా! వాళ్ళైతే ఇది ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం కాబట్టి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకటే కాదు, ఇంకా ఇది మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల దొండకాయ కూరని గానీ ఏదో ఒక రూపంలో తినడం వల్ల ఇది రోగనిరోధక శక్తి అయితే పెరుగుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్ల వల్ల నిరోధక శక్తి మెరుగవుతుంది అనమాట. ఇది మన పెద్దవాళ్ళు కూడా నమ్ముతుంటారు. ఒక విషయం ఏమిటంటే దొండపాదు ఇంట్లో ఉండటం వల్ల మగపిల్లలు పుడతారని చెప్పి కూడా వెనకటి వాళ్ళు అంటూ ఉంటారు. ఇటు తగ్గటమే కాదు, షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల దొండకాయ కూరని అప్పుడప్పుడు తినడం వల్ల పీచు పదార్థం ప్రతిదీ మంచిగానే ఉంది. దొండకాయ కూరని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఉపయోగమే కానీ నష్టం లేదు. కాదు, దొండకాయ కూరతో ప్రతిదీ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు, మసాలా కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కొబ్బరి కారం వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకున్న టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు దొండకాయ కర్రీ చేసుకున్నా కూడా నేను పాలు పోసే వండుతాను. ఇలా కర్రీ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పాలు పోసేసుకోవాలి. పాలన్నీ కూడా దగ్గర పడిపోయిన తర్వాత ఉంటుంది ఆ కూర నెక్స్ట్ లెవెల్ అనమాట. తినొచ్చు, చపాతీలు పుల్కాలు ఏటితో తిన్నా కూడా ఈ కూర చాలా బాగుంటుంది.